హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ వ్లాగ్స్ తెలుగు. ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని శివరాత్రి రోజు నా మొదటి వ్లాగ్ అయితే ప్రారంభించాను. ఈరోజు నేను ఉపవాసం అండి. పిల్లలు మా వారు తిన్నారు. ఇక పొలానికి అయితే బయలుదేరామండి. అక్కడ శివుడి పటాలు ఉన్నాయి. పూజ చేసి దీపం పెడదామని వెళ్తున్నాం. మా పొలానికి వెళ్ళే దారిలో అండి డ్రాగన్ ఫ్రూట్ తోట అండి. పనులైతే కనిపించడం లేదు. అక్కడ కనిపించేది ఫామ్ హౌస్ అండి. పచ్చని పొలాల మధ్య కట్టుకున్నారు. చాలా బాగుంది. దీని పక్కన మామిడి తోట అండి. దాని పక్కన ఉండేది మా పొలం అండి. అక్కడ ట్రాక్టర్ మాదేనండి. ఆ ట్రాక్టర్ను మా పొలం పనులకు వాడుకుంటాం. ఇక్కడ మా ఊరిలో చాలా ట్రాక్టర్స్ ఉన్నాయండి. ఇక షెడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక దేవుడు పటాలు ఉన్న పూజా గదిని ముందుగానే ఉడిచేసుకొని పలుచగా నీళ్ళు అయితే చల్లాను. ఎందుకంటే అక్కడ దానా సంచులు ఉన్నాయండి. మొత్తం కడిగితే సంచులు నాని దానా పాడైపోతుందని ఇక బయట మొత్తం గాలికి గడ్డి మొత్తం అయ్యింది. అలాగే ఇక్కడ గడ్డి కటింగ్ మిషన్ ఉంది కదా, దానివల్ల కూడా గడ్డి మొత్తం పడిపోయింది. ఇక మొత్తం ఊడ్చేసి కాళ్ళు చేతులు కడుక్కుందామని ఇంటి నుండి తెచ్చినటువంటి పూజా సామాన్లతో ఇక పూజ చేద్దాము అని అనుకున్నాను. ఇక ఆ గడ్డిని మొత్తం ఊడ్చేసేసేసి ఇక కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికైతే దీపం పెట్టేశానండి. నేను పండగకు వచ్చిన బర్త్డే, మ్యారేజ్ డే అయినా ఎక్కువగా వేరే దగ్గరలో ఉన్నైతే గుళ్ళకైతే ఎక్కువగా వెళ్ళమండి. మా ఇంట్లో ఉన్న శివయ్యకి పూజ చేసుకుంటాము. సంవత్సరం ఒకసారి శ్రీశైలం, మహానంది, యాదగిరి గుట్ట, మంత్రాలయం 2-3 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్తామండి. ఎందుకంటే మన ఇంటి దేవుడికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. మేము నమ్మకంగా అదైతే పాటిస్తూ ఉంటాం. ఇక ఇక్కడ చిక్కుడు తీగ అయితే చిక్కుడుకాయను తెంపేసుకుంటున్నానండి. అక్కడ చిక్కుడు తీగ అనేటువంటిది కొంచెమే ఉంది. ఇక కొంచెం గట్టిగా ఉండేటువంటి కాయనైతే తెంపేసుకున్నాను అండి. ఇక మా వారు గడ్డి కోసుకువచ్చి కటింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నారండి. ఇలా వేయడం ద్వారా గడ్డి వేస్ట్ కాదు, మొత్తం ఆకు కాండాన్ని వదలకుండా మొత్తం తింటాయి. లేదంటే పచ్చిగడ్డి అలాగే తీసుకొని వేసామంటే పైన ఆకులను తినేసి కాండాలను అలాగే వదిలివేస్తాయి. ఇలా వేయడం ద్వారా ఆవులకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావండి. పాలు కూడా ఎక్కువగా ఇస్తాయి. మేము తెచ్చినప్పటి నుండి ఆవులు అయితే పాలు ఎక్కువగా ఇస్తున్నాయండి. నేను వేస్తానంటే మా వారు వద్దు అని అంటున్నారు. అక్కడ ఎందుకంటే ఆ మిషన్ అనేటువంటి చాలా ఫోర్స్గా ఉంటుంది. ఆ గడ్డి మనం వేస్తూ ఉన్నప్పుడే అది గడ్డి ఒకేసారి లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. అందుకే వద్దంటున్నారు. కానీ మనం ఊరుకోం కదా. నేను వేస్తాను అని అన్నాను. ఇక నేను కూడా వేయడం ప్రారంభించేశాను అండి. నిజంగానే ఆ గడ్డి మనం వేస్తూ ఉన్నప్పుడు ఆ గడ్డితో పాటు మన చేతులు ఏమరపాటుగా ఉన్నామంటే మన చేతులు కూడా లోపలికి చాలా ఫోర్స్గా వెళ్ళిపోతాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అయితే ఉండాలి. మనం ఏమరపాటుగా మాటలలో పడి ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు అండి. ఫోర్స్గా గడ్డితో పాటు చేతులు కూడా లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చూడండి, గడ్డి మొత్తం మిషన్లో వేసేటప్పుడు అక్కడ మొత్తం గడ్డి ఎలా పడిందో ఇంతకుముందే ఊడ్చేసాను. కానీ మొత్తం గడ్డి అనేటువంటిది ఇప్పుడు మిషన్కి వేస్తున్నాం కదా, ఆ గాలికి అక్కడ మొత్తం పడిపోయిందండి. ఇదంతా కూడా ఇక మనం వెయ్యాలి అని అంటే మనం కొంచెం స్లోగా వేస్తాము. అలాగే రోజు అలవాటు ఉన్నవాళ్ళు కదండి, వాళ్ళు ఫాస్ట్గా వేసేసారు. ఇక నేను మా వారు అయితే ఆవులకు గడ్డి వేస్తున్నారు. నేనైతే గంపలల్లో నింపి ఇస్తున్నానండి. మా వారు వేస్తున్నారు. ఇలా ఏ పని అయినా కలిసి చేయడంలో కలిగే ఆనందమే వేరండి. మా బాబు కూడా గడ్డిని మొత్తం ఒక దగ్గరకు అంటున్నాడు. మా పాప వీడియో తీస్తుందండి. వాళ్ళ నాన్నను ఫాలో అవుతూ నన్ను ఫాలో అవుతూ బాగా వీడియో తీసింది కదండి. ఇక గడ్డి కూడా అయిపోవడానికి వచ్చేసిందండి. మేము అప్పుడప్పుడు పిల్లలతో కలిసి పొలానికి వస్తామండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తానండి. మార్నింగ్ పిల్లలతో పాటు వెళ్ళి ఈవినింగ్ పిల్లలతో పాటు వస్తామండి. షాద్నగర్లో నుండి స్కూలు, రోజు స్కూల్ బస్కి వెళ్ళి వస్తాం. పిల్లలు చూడండి ఎలా మాకు సహాయపడుతూ ఉన్నారు. మా బాబు అయితే ఆ గడ్డిని మొత్తం ఊడుస్తూ ఉన్నాడు. మా పాప అయితే వాళ్ళ నాన్నను ఫాలో అవుతూ ఆ గడ్డికి
ఆవులకు గడ్డిని ఎలా వేస్తున్నారో కూడా బాగా కవర్ చేస్తూ వీడియో తీస్తూ ఉందండి. ఇలా గడ్డి అనేటువంటిది ఒక్కొక్క గంప ఒక్కొక్క ఆవు దగ్గర తీసుకొని వెళ్ళి వేయడం ద్వారా బాగా ఎక్కువ కిందికి వేయకుండా బాగా తింటూ ఉంటాయి. గడ్డి కూడా ఎక్కువగా మాకు వేస్ట్ అని అనిపించదు. గడ్డి మొత్తం తెచ్చినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటి కనిపిస్తాయండి. లేదు అంటే ఇట్లా గడ్డి తెచ్చి వేసామనుకోండి, ఆ గడ్డి అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక మా పిల్లలు అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నారో. పిల్లలు అంటే మన్ను అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా మన్నులో అయితే ఆడుకుంటారు. పిల్లలు ఇలా అప్పుడప్పుడు పొలానికి వస్తే వాళ్ళ ఆనందమే వేరు. వాళ్ళు ఆడుకుంటున్నారని అలాగే ఉండిపోయాను. కానీ చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పొలంలో అప్పుడప్పుడు తేలు పాములతో కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకే వాళ్ళని చూస్తూ ఉండి అక్కడే ఉన్నాను. చూడండి ఎలా బాగా ఆడుకుంటున్నారో ఇద్దరు కలిసేసి. మా పాపకి చెప్పులు వేసుకోవడం ద్వారా సరిగ్గా నడవడానికి రావట్లేదు. కానీ మా బాబు చూడండి కాళ్ళకి చెప్పులు వద్దు, ఏది వద్దు, అలాగే తిరుగుతూ ఉంటాడు. కూర్చుకున్నా ఏది అసలు నొప్పి అన్నాడు, ఏది అన్నాడు. కానీ మా పాప అలా కాదండి. చిన్న ఏదైనా రాయి కూర్చుకున్నా చాలా ఏడుస్తూ ఉంటుంది, గంట ఏడుస్తూ ఉంటుంది. అందుకే తను చెప్పులు అలాంటివి జరగగానే బాగా వాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు వేసినటువంటి చిక్కుడు తీగ అండి, అది ఎండిపోవడానికి వచ్చేసింది. ఆకులు చూడండి పచ్చగా పసుపు పచ్చగా ఎలా మారిపోయాయో. ఇక ఈ కాయ కూడా మేము చాలా రోజులు తిన్నాము. ఇంచుమించు నెల రోజుల వరకు కాయ మేము తినేసామండి. కాయ కూడా చాలా రుచిగా ఉంటుందండి. కొన్ని కాయల యొక్క ఇక చర్మం అనేటువంటి మందంగా ఉండేటువంటిలో టేస్ట్ అనిపించదు. బట్ ఇవి కొంచెం చెట్టు పలుచగా ఉండేటువంటిదండి. కూర కూడా బాగా తొందరగా ఉడికిపోతుంది, బాగా అనిపిస్తుంది. ఇదే జాతికి చెందిందేనండి. ఇంతకుముందు నేను చిక్కుడుగా తెంపింది, అది కూడా మాకు ఇంచుమించు ఇంకా నెల రోజుల వరకు వస్తుంది. ఇక్కడ టమాటా చెట్లు కూడా ఉన్నాయి. టమాటాలను తెంపేసుకుంటున్నానండి. చెట్లు కూడా ఇవి కూడా చెట్లు ఎండిపోవడానికి వచ్చేసాయి. కొన్ని పిందెలు ఉన్నాయి. ఆ పిందెలు అయ్యేంతవరకు ఉంచేసి ఇక వీటిని కూడా తీసేస్తారండి. ఇక్కడ ఒక మిరప చెట్టు కూడా, అక్కడ కొన్ని టమాటా చెట్లు ఇలా ఉన్నాయి. చూడండి మిరప చెట్టు, టమాటాలు కొన్ని గడ్డి లోపలికి ఉన్నాయండి. కొంచెం తీసేటప్పుడు భయం అవుతుంది, ఎందుకంటే గడ్డి లోపల కొన్ని ఎండకు దాక్కుంటాయి కదండి పాములు, అలాంటివి కొంచెం చూసుకొని తీసుకోవాలండి. ఇక అక్కడ ఒక మిరప చెట్టు ఉంది, కానీ మీకు గడ్డికి కనిపించడం లేదు. నేను తెంపుతున్నాను చూడండి. అవి చిన్నగా ఉన్నాయి, అంతా ఏపుగా చెట్టు అయితే పెరగలేదు, లేతగా ఉన్నాయి. లేతగా ఉండేటువంటి మిరపకాయలను వంటలలో వాడామనుకోండి, వంట చాలా చేదుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ టమాటాలు మరియు ఇంకో పొలంలో మాకు కొత్తిమీర ఉంది, అక్కడ దొరుకుతుంది, వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను. మా ఆవులను చూడండి. ఇది ఇంకో విశేషం ఏంటంటే, ఈ శివరాత్రి రోజు ఆ శివుడికి ఇష్టమైనటువంటి బసవన్న పుట్టాడండి. చూడండి ఈ ఆవు ఈరోజు ఈనింది, ఈ చిన్ని బసవన్న. అలాగే ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే మా పెళ్లి రోజు అండి. అవునండి, కాబట్టి మా శివరాత్రికి మాకు ఎన్నో విశేషాలు కలిసి వచ్చాయి. ఇవన్నీ మా ఆవులండి. ఇందులో హెచ్ఎఫ్ ఉంటుంది, హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు ఉంటాయి, మరియు మన జాతి ఆవులు కూడా ఉంటాయి. వాటి కింద మ్యాట్లు ఉంటాయండి, అవి పడిపోకుండా. చెప్పాను కదండి వెళ్ళేటప్పుడు కొత్తిమీర తీసుకొని వెళ్తాను అని. ఇక అక్కడికైతే వచ్చేసాను, కొత్తిమీర తీసుకుంటున్నాను. పొలానికైతే వాటర్ పెట్టలేదు కాబట్టి చాలా గట్టిగా అనిపించింది పీకేటప్పుడు, రావట్లేదు. కానీ కొంచెమే తీసుకుంటున్నానండి, ఎందుకంటే మేము ఎక్కువగా వస్తూ ఉంటాం, కావాల్సినంత మాటకే మేము తీసుకెళ్తాం మా పొలంలో. ఇక్కడ కొత్తిమీర, పాలకూర, ఉల్లినారు, ఉల్లికాడ కూడా ఉంది, కొంచెం తీసుకుంటాను. చూస్తూ ఉండండి, కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మా వ్లాగ్స్లో అయితే చాలా అనిపిస్తూ ఉంటాయండి. మాకు కావాల్సినటువంటి ఎల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ అన్నీ మేమే ఎక్కువగా పండించుకుంటాం, మా ఇంటి పూర్తికి పండించుకుంటామండి. ఇక ఇది అండి ఈ వీడియో, చాలా బాగుంది కదండి ఈ వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు పచ్చని ప్రకృతిని మరియు ఉపయోగపడేటువంటి విషయాలతో మీకు ముందు ఉంటామండి. ఈ పచ్చని పొలాలు, కూరగాయలు చాలా బాగుంటుంది అండి చూడడానికి. ఇక్కడ మొత్తం మా వరి పొలాలు ఉంటాయండి. ఈ పొలంలో, ఇంకొక పొలంలో మొత్తం అది ఆవు షెడ్డు, దానికి సరిపడా గడ్డి మాత్రమే వేసుకుంటాము. ఇదేనండి. అక్కడ చూడండి ఉల్లి కాడ కనిపిస్తుంది కదా, ఇది ఉల్లి కాడ విత్తనాలకు వేశారు. ఇది మొత్తం ఉల్లినారండి, మేము దీన్ని మొత్తం పొలంలో వేసేసుకుంటాము. ఇదేనండి నా వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.